మెరుస్తున్న సితారలు. ओम शांति। अव्यक्ति परिवार में आप सबका स्वागत है। ఓం శాంతి. वेलकम వ్యక్తి टू పరివారానికి अव्यक्ति మీ అందరికీ परिवार। స్వాగతం. सो आज से हम ఈ రోజు अपनी నుండి नई सीरीज शुरू करेंगे। కొత్త సిరీస్ మొదలు नए పెడతాం. महीने में नया टॉपिक है और కొత్త बहुत ही నెలలో सुंदर टॉपिक है। కొత్త టాపిక్, हमने చాలా సుందరమైన టాపిక్. अप्रैल के मास में कंबाइंड स्वरूप की ఏప్రిల్ నెలలో बहुत కంబైన్ अच्छी స్వరూపం प्रैक्टिस సాధన की, చేసాం, अनुभव किए, बहुत अच्छी అనుభవం अच्छी చేసాం, पॉइंट्स हमने सुनी। మంచి दीदी మంచి ने भी పాయింట్లు बहुत విన్నాం. सुंदर तरीके से हमें अभ्यास कराया। చాలా सो సుందరమైన अभी हम मई मास में తీరులో మనం नया అభ్యాసం टॉपिक చేశారు. మరి लेंगे, మే నెలలో रूहानी రాయల్టీ, रॉयल्टी और प्यूरिटी की पर्सनालिटी ఆత్మిక రాయల్టీ మరియు धारण పవిత్రత करवाऊंगी। యొక్క వ్యక్తిత్వాన్ని ధారణ आज చేస్తాం. पहला दिन ఈరోజు और మొదటి जो రోజు विषय है वो है విషయం संगम योगी ब्राह्मण जीवन సంగమయుగి की బ్రాహ్మణ జీవితం विशेषता యొక్క విశేషత पवित्रता। పవిత్రత. अव्यक्ति इशारे। ఆ వ్యక్తి సూచన. संगम योगी ब्राह्मण जीवन की विशेषता पवित्रता है। సంగమయుగి బ్రాహ్మణ प्रवृत्ति జీవిత में रहते విశేషత పవిత్రత. अपवित्रता से సంగమయుగ प्रवृत्त బ్రాహ్మణ జీవిత रहना। విశేషత పవిత్రత. स्वप्न ప్రవృత్తిలో मात्र भी ఉంటూ अपवित्रता के అపవిత్రత నుండి संपर्क से నివృత్తులుగా मुक्त ఉండటం. रहना। స్వప్న మాత్రంగా यही కూడా विश्व को అపవిత్రతతో కూడిన चैलेंज करने का సంకల్పాల నుండి साधन है। ముక్తులుగా ఉండటం. यही ఇదే आप ब्राह्मणों విశ్వానికి की ఛాలెంజ్ रूहानी చేసే रॉयल्टी సాధనం. ఇదే और బ్రాహ్మణులైన మీ యొక్క पर्सनालिटी है। ఆత్మిక రాయల్టీ अभी మరియు हम मोहिनी పర్సనాలిటీ. दीदी से ఇప్పుడు सुनेंगे। మనం మోహిని దీది నుండి విందాం. ओम शांति। ఓం శాంతి. सभी मौज में हो, सभी అందరూ ठीक हो। హాయిగా ఉన్నారా? సరి బాగున్నారా? हमारी जीवन कितनी सुखी है, మన జీవితం ఎంత సుఖమయమైనది, सुख और शांति संपन्न है, సుఖశాంతి సంపన్నులు. शक्ति भी है శక్తి కూడా ఉంది. पवित्रता के कारण। పవిత్రత కారణంగానే पवित्रता पर अगर हम विचार करें, పవిత్రత పట్ల మనం एक విచారం एक विकार से చేస్తే कितने दुख, ఒక్కొక్క कितनी వికారం ద్వారా चिंताएं, ఎన్ని कितने దుఃఖాలు, ఎన్ని झगड़े। చింతలు. काम का तो पता ही है आपको कि कितना కామం सारी గురించి అయితే दुनिया में మీకు తెలుసు, మొత్తం उसकी हलचल है। ప్రపంచంలో దాని యొక్క అలజడి ఉంది. और जो फिर वश में हो जाता है काम के, वो जीत नहीं पाता है। ఎవరైతే కామానికి వశమవుతారో जब వాళ్ళు हमको बाबा ने अपनी విజయులు गोदली में అవ్వలేరు. अडॉप्ट किया బాబా మనల్ని और దత్తత बाबा ने हमें తన ఒడిలోకి पवित्रता के తీసుకున్నారు. बारे में बताया, బాబా మనకు పవిత్రత గురించి తెలిపారు. देखा है कि बाबा के कितने बच्चे लाखों की संख्या में బాబా పిల్లలు ఎంతో जन्म से మంది, लेके एक नेचुरल లక్షల प्योरिटी మంది का संस्कार है। లో ఈ పవిత్రత యొక్క प्योरिटी సంస్కారం की ఉంది. प्राप्तियां, మరి प्योरिटी के सुख, పవిత్రత యొక్క ప్రాప్తులు, పవిత్రత प्योरिटी की शक्ति, एक పవిత్రత एक యొక్క बात में శక్తి. जाएंगे। और वर्तमान समय पर तो निस्वार्थ है, ఉంది. వర్తమాన సమయంలో शुद्धि है, शुभ है, నిస్వార్థత ఉంది, శుద్ధం, इन सब का శుద్ధి ఉంది. कनेक्शन प्योरिटी से है। ఇదంతా मन में इच्छाएं आना, పవిత్రతతో, ప్యూరిటీతోనే కనెక్షన్ किसी ఉంది. काम को कामनाएं भी कह देते हैं ना, మరి बड़ी सूक्ष्म में होती है, కోరికను
मेरी इच्छाएं पूरी हो, मुझे ये मान मिले, కోరిక అని కూడా मेरे को ये हो, मतलब ఉంటాయి కదా. कुछ నాకు नहीं, कई నాకు గౌరవం इच्छाएं हैं। లభించాలి, నాకు పేరు లభించాలని ఎన్ని तो जितनी సూక్ష్మమైన जितना हम కోరికలు. पवित्रता पर ध्यान కానీ देते हैं, ఎంతెంతగా మనం పవిత్రతపై तो ధ్యానం संकल्पों చేస్తామో, की जो पवित्रता है, సంకల్పాల పవిత్రత ఏదైతే ఉందో फिर वाणी की ధ్యానిస్తామో, पवित्रता, అదంతా సంకల్పాల పవిత్రత. कर्म की తర్వాత पवित्रता, మాటల్లో संबंधों की పవిత్రత, पवित्रता, కర్మల్లో పవిత్రత, సంబంధాల్లో बहुत పవిత్రత, विस्तार में हम लोग చాలా जा విస్తారంగా सकेंगे। మనం వెళ్ళగలుగుతాం. और ये देखने के लिए कि ఇది చూడటం मेरी కోసం रॉयल्टी क्यों चली जाती है, कभी साधारण हो जाते हैं ना, రాయల్టీ कई ऐसी छोटी छोटी बातों में भी मन अटक పోతుందా, जाता है, సాధారణం कि అవుతామా, कोई लगता है కొన్ని कि ये కొన్ని तो చిన్న చిన్న విషయాల్లో ఆగిపోతామా. तो कैसे हम अपनी మరి ఎలా మనం पर्सनैलिटी में वो रॉयल्टी लाएं, మరి పర్సనాలిటీలో ఆ రాయల్టీని वो सर्व తీసుకురావాలి. प्राप्ति स्वरूप हो, सर्व संपन्न हो। ప్రాప్తి స్వరూపులుగా, సర్వ సంపన్నులుగా అవ్వాలి. किसके बच्चे हैं, कौन ఎవరి प्यारा लग పిల్లలం रहा है। మనం, ఎవరి బాలకులం మనం. बाबा कई बार बच्चों को कहता है कि వా- राजा बच्चे हैं, नहीं, ఒక్కోసారి పిల్లల్ని అంటారు రాజా పిల్లలు प्रिंस అంటారు. प्रिंसेस हैं, మరి రాకుమారి साहबजादे हैं, राजा बच्चे हैं। రాజా పిల్లలం. तो बाबा के वो सब टाइटल सुन सुन के బాబా యొక్క టైటిల్స్ हमें पवित्रता की महानता जो है మనం పవిత్రత యొక్క वो మహానత ఏదైతే ఉందో पर्सनैलिटी में दिखाई दे। అది పర్సనాలిటీలో కనిపిస్తుంది. एक पवित्रता ब्रह्मचर्य का पालन है, पर दूसरी पवित्रता పవిత్రత బ్రహ్మచర్య యొక్క मानसिक పాలన. है, व्यवहारिक है। రెండవ పవిత్రత మానసికమైనది, उस వ్యవహారికమైనది. पवित्रता पर हम लोग ఆ పవిత్రతపై अटेंशन మనం दे के అటెన్షన్ अपनी పెట్టి पर्सनैलिटी को మన रॉयल बनाए। పర్సనాలిటీని రాయల్ గా చేసుకోవాలి. कई बार संगम युग पर माया के नाम से बहुत कुछ व्यर्थ चला जाता है। కొన్నిసార్లు సంగమయుగంలో మాయ పేరు మీద माया के नाम से हम बहुत साधारण हो जाते हैं, మనం చాలా సాధారణంగా అయిపోతూ ఉంటాము. परंतु जब पवित्रता है, కానీ ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో उच्च विचार, महान विचार, అది शुभ विचार, ఆలోచనలు, మహోన్నతమైన ఆలోచనలు ऐसा ఉంటాయి. हो भी रहा है, और అలా फिर अटेंशन देंगे, ఉండాలి. इस మనం मास में టెన్షన్ और ఇస్తూ बढ़ता ఈ जाएगा, నెలలో ఇంకా तो वो అలా पर्सनैलिटी में చేయాలి. रॉयल्टी दिखाई देगी। అప్పుడు మన పర్సనాలిటీలో రాయల్టీ కనిపిస్తుంది. मतलब हमारा चरित्र, అంటే మన हमारा చరిత్ర, व्यवहार, మన हमारे వ్యవహారం, संबंध, మన సంబంధాలు, मधुरता, सुखदायी, మధురత, సుఖం सब पवित्रता के అన్ని आधार पर है। పవిత్రత ఆధారంగానే इसलिए बहुत వస్తాయి. अच्छा बाबा कह रहे हैं, అందుకే బాగా संगम युगी చెప్తున్నారు బాబా, ब्राह्मण जीवन की సంగమయుగి బ్రాహ్మణ జీవితం विशेषता యొక్క है విశేషతే पवित्रता। పవిత్రత. अगर लोगों को ये पता चले कि सारे दुख का कारण विकार ही है, మరి లోకంలో ఉన్న వారికి తెలిస్తే మొత్తం तो దుఃఖాలకు కారణం छूटेंगे भी, వికారమే అని, वैराग भी आएगा, మరి सुख का వదిలేస్తారు, अनुभव भी వైరాగ్యం కూడా करेंगे। వస్తుంది, సుఖం యొక్క అనుభవాన్ని तो కూడా बाबा చేస్తారు. कहते हैं प्रवृत्ति బాబా में అంటారు, रहते ప్రవృత్తిలో ఉంటూ स्वतंत्रता से निर्वृत्त रहना, ప్రవృత్తిని నివృత్తులుగా स्वपन ఉండటం, मात्र भी స్వప్న अपवित्रता మాత్రంగా కూడా के అపవిత్రత संकल्प యొక్క से मुक्त रहना, సంకల్పం నుండి ముక్తులుగా ఉండటం. यही विश्व को चैलेंज ఇదే करने का విశ్వాన్ని साधन ఛాలెంజ్ है। చేసే సాధనం. यही आप ब्राह्मणों की ఇదే रूहानी మీరు रॉयल्टी బ్రాహ్మణులైన और మీరు पर्सनैलिटी, మీ యొక్క रूहानी ఆత్మిక रॉयल्टी। రాయల్టీ మరియు పర్సనాలిటీ. एक रॉयल होते हैं, राजवंश के लोग होते ఒకటి हैं, రాయల్ రాజవంశుల और हमारी क्या है, ఉంటుంది. रूहानी మొదటి रॉयल्टी, ఆత్మిక आत्मिक की రాయల్టీ. नहीं है। अभी भी थोड़े दिन पहले मैं शांतिवन में थी, నేను కొన్ని तो రోజులు वहां पर एक శాంతి राजकुल की వనంలో ఉన్నప్పుడు रानी आई थी। ఒక రాజకులం యొక్క రాణి వచ్చారు. देखते ही वो इतना पता लग रहा था कि बहुत చూడగానే रॉयल फैमिली से। తెలిసిపోతుంది చాలా రాయల్ ఫ్యామిలీ నుండని. ऐसे ही हम लोगों की भी प्योरिटी की पर्सनैलिटी అలాగే की పిల్లల रॉयल्टी दिखाई देनी మనలో కూడా चाहिए, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ రాయల్టీ కనిపించాలి. तो सबकी वो भावना होगी, అప్పుడు इच्छाएं అదే భావన होगी, ఉంటుంది. क्योंकि भावना बहुत जरूर है, ఎందుకంటే భావన और చాలా भावना అవసరం. प्योरिटी से ही आती, प्योरिटी को భావన देख के ప్యూరిటీ ద్వారానే उस వస్తుంది. आत्मा के प्रति भावना जगती है। ప్యూరిటీ ద్వారానే ఆత్మ పట్ల तो భావన भावना जगने పెరుగుతుంది. से क्या होता है, భావన పెరగటం जैसे ద్వారా देवी देवता ఏమవుతుంది, होते हैं उनके प्रति ఎవరైతే भावना దేవీ होती దేవతలు है। ఉన్నారో వారి పట్ల భావన వస్తుంది. एक भावना है ఒకటి कि భావన, उनकी सब इच्छाएं पूरी होती हैं, దానివల్ల అన్ని కోరికలు పూర్తవుతాయి. उनके दुख जो है वो दूर हो जाते हैं। వారి దుఃఖం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. दूसरी भावना होती है రెండవ कि భావన, अगर हम
ఒకవేళ మనం कुछ भी इनके प्रति करते हैं, వారి పట్ల ఏదైనా చేసినప్పుడు, इनके थ्रू देते हैं, ఇచ్చినప్పుడు भावना है उसका बहुत फल मिलता है। ఆ భావనకు చాలా ఫలం లభిస్తుంది. हमारी दादी प्रकाश पड़ी थी, जैसे ही यज्ञ संभालने आई तो विस्तार भी बहुत हुआ, దాది ప్రకాశం पर యజ్ఞం सबकी भावना बहुत సంభాళించినప్పుడు थी, మరి क्योंकि యజ్ఞం दादी में చాలా प्योरिटी విస్తారమైంది. प्योरिटी जिसमें है ना, उसमें स्नेह भी होगा। ప్యూరిటీ ఎక్కడ ఉందో అక్కడ స్నేహం जितनी కూడా जितनी ఉంటుంది. प्योरिटी बढ़ती जाती है दिल में, सबके प्रति प्रेम और शुभ भावना, कोई ప్యూరిటీ कैसा भी, పెరుగుతుందో హృదయంలో అందరి పట్ల స్నేహం, స్వభావన वो भावना పెరుగుతాయి. बन जाती है ना, అదే భావనగా అవుతుంది కదా. कि इसके पास हम जाएंगे तो ये प्राप्ति होगी। ऐसे तो सारी प्राप्ति बाबा से ही होती है, అలా पर ప్రాప్తులన్నీ हम भी तो नहीं ద్వారానే करते ना। అవుతాయి. तो जैसे हम ज्ञान सुनाते हैं, మనం ఎలా अपनी అయితే पर्सनालिटी జ్ఞానాన్ని और వినిపిస్తామో आगे ऊंची करते जाओ, మన तो मुझे लगता పర్సనాలిటీని है कि बहुत ఇంకా विशेष सेवाएं बाबा हमसे करा सकते हैं। పెంచుకుంటూ వెళ్తే మన ద్వారా ऐसा బాబా ऐसा ఎంతో मुझे విశేషమైన लगता है। సేవను ओम చేపిస్తారు. शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती। అవ్యక్త మురళి 1969 నుండి జ్ఞాన రత్నాలను ప్రస్తుతిస్తాను. अव्यक्त वाणी तारीख है 8 अक्टूबर 1975। అవ్యక్తవాణి मास्टर ज्ञान 18/10/75 स्वरूप बनने की प्रेरणा। మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయ్యే अब ప్రేరణ. दूसरे नंबर का श्रृंगार। ఇప్పుడు రెండవ बाप నెంబర్ दादा యొక్క के శృంగారం गले का हार, బాప్ దాదా యొక్క उनकी विशेषता మెడలో क्या थी హారాలుగా और आधार వారి क्या है। విశేషతలకు ఆధారం ఏంటి? वह सब मणियां भी अपनी चमक వాళ్ళందరూ चारों మనులు ओर फैला గాను रही थी, మరి వారి लेकिन నలువైపులా వ్యాపిస్తుంది. फर्क కానీ क्या था। తేడా వ్యత్యాసం ఏంటి? पहले नंबर की मणियों మొదటి की నెంబర్ शक्ति మణులకు की किरणें శక్తి యొక్క కిరణాలు चारों ओर समान फैली వైపులా हुई थी, సమానంగా వ్యాపించాయి. लेकिन गले के కానీ हार की मणियों మెడలో की హారం యొక్క किरणें మణి కిరణాలు सर्व समान नहीं సర్వ थी। అన్ని कोई సమానంగా छोटी లేవు. कोई కొన్ని बड़ी थी, చిన్నవిగా కొన్ని कोई పెద్దవిగా, किरणें बेहद तक కొన్ని कोई కిరణాలు हद तक थी, అనంతంగా, కొన్ని కిరణాలు अर्थात మితంగా बाप के ఉంటున్నాయి. समीप थी। బాబా తండ్రికి సమీపంగానే ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. लेकिन बाप समान नहीं थी, కానీ బాబా సమానంగా सर्वगुणों के रंग समाये हुए గుణాల थे, రంగు కలిసి ఉంది. लेकिन सर्व रंग स्पष्ट సర్వ नहीं थे। అన్ని రంగులు స్పష్టంగా बाप दादा के ऊपर स्नेह బాప్ దాదా और మేపై सहयोग के आधार స్నేహం, पर बलिहार थे, సహయోగం ఆధారంగానే इसलिए गले के हार थे। ఉంది. అందుకే ऐसी మెడలో आत्माओं का హారంగా आधार అలాంటి ఆత్మలకు सदा कंठ ఆధార द्वारा కంఠం ద్వారా, अर्थात मुख द्वारा, ముఖం ద్వారా, गले की आवाज మెడ द्वारा, మెడ యొక్క बाप గొంతు की యొక్క महिमा, बाप శబ్దం का ద్వారా परिचय తండ్రి యొక్క మహిమ, తండ్రి देकर యొక్క बाप పరిచయం को ఇచ్చి समीप लाना, తండ్రి సమీపానికి తీసుకురావడం. अर्थात అంటే वाचा के सब्जेक्ट మాటల में సబ్జెక్టులో फुल पास थे, ఫుల్ పాస్ గా ఉన్నారు. परंतु मनसा की सब्जेक्ट में మనసు फुल యొక్క पास సబ్జెక్టులో नहीं, ఫుల్ పాస్ గా लेकिन లేరు. वाचा की सब्जेक्ट మాటల में फुल సబ్జెక్టులో पास। ఫుల్ పాస్ గా ఉన్నారు. మెడలో హారాలు రెండో నెంబర్ వాళ్ళు सदा स्मृति स्वरूप ఆ नहीं, స్మృతి స్వరూపంగా लेकिन లేరు. सदा स्मृति दिलाने ఆ स्वरूप। స్మృతిని ఇప్పించే స్వరూపంగా इस ఉన్నారు. आधार से बाप के ఆధారంతో समीप, बाप के తండ్రికి गले का దగ్గరగా, हार తండ్రి बनते మెడలో हैं। హారంగా यह అవుతారు. संख्या ज्यादा ఈ थी, సంఖ్య माला ఎక్కువగా में तो ఉంది. ज्यादा होते हैं, మాలలో ఎక్కువ మంది तो ఎక్కువ गले की माला की मणियां ఎక్కువ ताज की ఉంటాయి కదా. मणियों से बहुत మరి ज्यादा थी। మెడలో अच्छा, మాలలో आगे की मुरली మన कल కిరీటంలో सुनेंगे। మణుల కంటే ओम ఎక్కువ మణులు शांति। ఉన్నాయి. మిగతాది మళ్ళీ విందాం. ఓం శాంతి.